నమస్తే ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. ఓ చిన్న గ్రామ పంచాయతీ చెరువులో గణేష్ నిమజ్జనం జరిగిన తర్వాత నిమజ్జన అవశేషాలు చూడండి ఎలా పేరుకుపోయినాయో చెరువులో. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా చూడండి ఎలా ఉన్నాయి. ప్రభుత్వాలు ఎంత మొరపెట్టుకొని చెప్పినా కూడా ఏ ఒక్కరు గడ వినుకోకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేస్తూ ఇలా చెరువులో నిమజ్జనం చేయడం వల్ల చెరువు నీరు కలుషితమవుతూ ఎంత వ్యర్థాలతో పేరుకుపోయిందో ఒకసారి చూడండి మిత్రులారా. ఒక ఊర్లో ఒక చెరువులో ఇలా ఉన్నాయంటే ఒక మండలంలో, ఒక జిల్లాలో, ఒక రాష్ట్రంలో ఎన్ని చెరువులల్లా ఎన్ని అవశేషాలు ఇలా పేరుకుపోయి ఉండాలి. ప్రకృతికి ఎంత విఘాతం కలుగుతుంది, మనం ఎంత కలుషితమవుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. మరుసటి ఇంకో వినాయక నిమజ్జనానికైనా మట్టిని మాత్రమే యూజ్ చేయండి దయచేసి. ఇలా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేయడం వల్ల ఇలాగే వ్యర్థాలు ఇలాగే ఉండిపోతున్నాయి. ప్రకృతి సర్వనాశనం అవుతుంది మిత్రులారా. థ్యాంక్ యూ.